హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడండి, ఇది తోటకూర వేపుడు. మనకి చట్నీ మిగిలిపోతే మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో, చట్నీ అంటే మనకి ఇడ్లీలోకి దోశల్లోకి చేసుకున్న టిఫిన్ చట్నీ మిగిలిపోతే మజ్జిగ చారు చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. అట్లానే కొర్ర రైసు ఎలా వండుకోవాలనేది కొలతలతో చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. మనకి తోటకూర అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. మాకు 20 రూపీస్కే ఒక 7-8 కట్టల వరకు ఇస్తారు. ఇలా రాళ్ళుప్పేసి ఫస్ట్ తోటకూర అంతా ఏరేసుకొని, ఏమైనా గడ్డి గట్ట లేకుండా రాళ్ళుప్పేసి వాటర్లో 10 నిమిషాలు సైడ్కి పెట్టుకోండి. అంతేకాదండి, మనం ఎప్పుడు కూడా ఆకుకూర కడిగి 2-3 సార్లు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఎప్పుడు కడగకూడదు. మన పోషక విలువలన్నీ కూడా పోతాయండి, ప్రోటీన్ అంతా కూడా. ఇలా చూశారు కదా, సన్నంగా కట్ చేసుకుంటే వేపుడికి చాలా బాగుంటుంది. ఇలా నేను సన్నంగా కట్ చేసి తీసుకుంటున్నాను. చాలామంది టిఫిన్ చట్నీలు అనేటివి పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా మనకి చక్కటి పెరుగు చారు కానివ్వండి, అట్లనే రసం పోపులకు కూడా వేసుకోవచ్చు. ఇంకోసారి నేను చూపిస్తాను. చట్నీ మిగిలిపోతే రసం ఎలా చేసుకోవాలనేది ఇంకోసారి చూపిస్తాను. తోటకూర సన్నంగా తరిగి పెట్టుకొని స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఏ ఆకుకూరలోనైనా మెంతులు వేసినట్లయితే కమ్మటి సువాసనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి. ఎల్లుల్లి రెబ్బలు ఇలా నేను కచ్చాపచ్చగా కొట్టుకొని పొట్టుతో సహా వేసుకున్నాను. ఓ 2 ఎండుమిరపకాయలు. మీరు ఎల్లిగడ్డ పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. ఇలా పొట్టుతో వేస్తే పిల్లలకు నచ్చకపోతే అలా తీసి సైడ్కి పెట్టేస్తారని ఇలా వేసాను. మనకి ఇంకా పేస్ట్లకు కూడా చేసేసుకుంటే తినేయచ్చు. కొంతమంది మా ఇంట్లో ఎల్లిగడ్డ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. దాని సువాసన చాలా బాగుంటుందని ఇలా దంచి అయితే వేసాను. ఫస్ట్ ఒక గుప్పెడంతా తోటకూర వేసి పోపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకొని, మిగతా తోటకూర అంతా కూడా పైన వేసేసుకొని మూత పెట్టుకుంటే ఆవిరికి కాసేపటికి అంతా ఆకుకూర అంతా కూడా కిందకి అడుగంటిపోతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు చూసేటప్పుడు బాండి నిండా కనిపిస్తుంది మనకి. తర్వాత ఆవిరితో ఉడికే కొలిది ఒక కప్పుడంతా అయిపోతుంది. అప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే వేసామనుకోండి ఎక్కువ అవ్వచ్చు, లేకుంటే ఆకుకూరలో ఉప్పు లేకుండా తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఇప్పుడు కొర్రలు అయితే ఒక కప్పుడు తీసుకున్నాను. కప్పు కొర్రలకి కప్పు పావు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 సార్లు గట్టిగా పిసుగుతూ కడుక్కోవాలి. కప్పు పావు వరకు వాటర్ తీసుకున్నాను. మీరు తపేల్లో అయితే కప్పున్నర తీసుకోండి, పొడి పొడిగా వస్తుంది. మీకు పొడి పొడిగా అవసరం లేదు, చాలా మెత్తగా రావాలంటే కప్పుడు కొర్రలకి కప్పున్నర తీసేసుకుంటే మీరు కుక్కర్లో మెత్తగా వచ్చేస్తుంది. తపేల్లో అయితే కప్పున్నర వాటర్ తీసుకుంటే పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, చక్కగా ఆవిరికి అంతా కూడా ఆకుకూర కొద్దిగా అయిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టుకుంటే ఫ్రై అయిపోతుంది. చాలామందికి తోటకూర పప్పులో కూడా వేసుకోవడం ఇష్టం. పప్పులో కూడా బాగుంటుంది. మనకి పెసరపప్పు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, కందిపప్పులో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎంత కారం పొడి తినగలిగితే అంత కారము, ఓ చిటికెడంత సాల్టు, ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరికైనా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మళ్ళీ ఈ 2 డేస్ తర్వాత కూడా నేను గరం మసాలా చేసి చూపిస్తానండి. నేను ఒక్కసారి చేశానంటే 1 మంత్ వరకు సరిపోతుంది గరం మసాలా. మళ్ళీ మూత పెట్టుకొని ఈ లోపైతే ఇడ్లీ పైన ఉండే చట్నీ మిగిలిపోయిందండి. దీనికి మనం కాస్త పెరుగు యాడ్ చేసుకొని పచ్చి పులుసులాగా అనిపిస్తుంది, చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము చట్నీలో పచ్చిమిర్చి, అట్లానే పల్లీలు, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకున్న చట్నీ అది. అందుకని నేను సాల్ట్ వేసుకోవట్లేదు, ఎందుకంటే చట్నీలో సాల్ట్ ఉంది కాబట్టి. అంతేకాదండి, మనకి కారం కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం కూడా వేసుకోవట్లేదు. ఇలా పెరుగు అంతా కూడా చిలుక్కోవాలి. నేను ఇస్కర పెట్టి ఇలా చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. బాగా కలిపేసుకొని, నేను ఇంట్లో ఎటువంటి కారం కానీ సాల్ట్ కానీ దీంట్లో వేయట్లేదు, ఆల్రెడీ మనకు చట్నీలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. మీకు ఇష్టం ఉంటే, లేదనుకున్నప్పుడు ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పోపులో 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే కారం సరిపోతుంది. చూసారు కదా, చిక్కగా చాలా టేస్ట్ ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే ఒక్కసారి మీరు చేసుకున్న తర్వాత
నా ఛానల్లోకి వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఆ టేస్ట్ మరింత పెరిగేటట్టు మీరు రుచిగా చేసుకోవచ్చు. అంతేకాదండి, మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. పోపు అయితే మనకి పెరుగు చారు మీదకి చేసుకుందాము. కొద్దిగా పోపు గరిటె పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను, కొద్దిగా కరివేపాకు. అంతేనండి పోపు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మనకి చాలామంది నెయ్యి తీయడానికి మనకి పెరుగు పైన మీగడ తీస్తారు. నేను పాల పైన మీగడతో అది నెయ్యి అయితే తీస్తాను. అది కూడా ఛానల్లో వీడియో పెట్టాను, ఇంకా పెడతాను కూడా. మీకు నచ్చితే ఒకసారి చూడండి. ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకొని, ఒక కొద్ది కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ ఇలా వేసుకుంటే, మా ఇంట్లో ఉల్లిగడ్డ వేస్తే ఎక్కువగా తినరు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. తినని వాళ్ళకి అలాగా ఫుడ్ మళ్ళీ వండుతాను. ఇది తినే వాళ్ళ కోసం అండి. ఇలా అయితే పోపు వేసి శుభ్రంగా, పోపు ఎప్పుడు మనకు పైనే తేలుతూ కనిపించాలి. చాలామంది పోపు అనేది పైన తేలితే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటప్పుడు మనకు పోపు కాస్త చల్లగా అయిన తర్వాత చారులో కానీ పప్పులో కానీ కలిపినట్లయితే పోపు ఎప్పుడు పైన తేలుతూ ఉంటుంది. మనకి మజ్జిగ చట్నీ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తోటకూర కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాము. ఇది తోటకూర మనం ఎలా వండినా దాని రుచే వేరండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా మనకి బాడీకి సరిపోయిన పోషక విలువలు కూడా ఉంటాయి. బ్లడ్ తక్కువగా ఉండేవాళ్ళు ఇలా మనకి తోటకూర వేపుడు, క్యారెట్, బీట్రూట్ కూడా దీంట్లో వేసి వేపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకోసారి వీలైతే చూపిస్తాను. మాకు ఆకుకూరలు ఎక్కువగానే దొరుకుతాయి ఫ్రెష్గా. ఇలా అయితే రెడీ చేస్తానండి. చూశారు కదా, చక్కగా ఏగిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి డైలీ తోటకూర పెట్టినట్లయితే హైట్ అనేది చాలా బాగా పెరుగుతారు. చిన్నప్పుడు నాకు అంటుండే అనమాట మా ఇంట్లో వాళ్ళు, హైట్ పెరగాలి అంటే ఎక్కువగా తోటకూర తినాలి అని అనేవాళ్ళు పెద్దలు. అందుకనే మగపిల్లలకి ఎక్కువగా తోటకూర ఎక్కువగా తినబెడుతుండే, హైట్ పెరుగుతారని. ఆడపిల్లలైనా తినొచ్చు, ఇష్టపడరు కదా కొంతమంది పిల్లలు. అందుకనే తోటకూర పచ్చడి, పప్పు, అలా ఆకుకూరలు అనేవి కనబడకుండా రుబ్బి అన్నంలో కలిపి పెడుతుండే. మీ పిల్లలకు కూడా అలా చేయండి. ఇంకోసారి తోటకూర పచ్చడి కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. చూశారు కదా, కొర్రలు పొడి పొడిగా, మనకి ఏ కర్రీతోనైనా కలుపుకునేటట్లు కొర్రలు పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. రసం చేసేటప్పుడు మాత్రం కాస్త మెత్తగా ఉంటే బాగుంటుంది. ఎవరికి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు. వాటర్ ఎక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, మనకి చట్నీ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కూడా నాకు మెసేజ్ చేయండి. తోటకూర కూడా చాలా చాలా బాగుంది. తింటుంటే ఎంత తింటున్నాం కూడా తెలియదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కొర్ర రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ కొర్రలు అనేటివి వండుకొని తినండి. ఒళ్ళు పెరగకుండా ఆరోగ్యంగా, షుగర్ ఉండే వాళ్ళకి కూడా కొర్రలు, అరికెలు, జొన్న రొట్టి, రాగి పిండి చాలా ఆరోగ్యం అండి. నచ్చితే ట్రై చేయండి.